హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ప్రీవియస్ వీడియోస్లో టైము, స్పీడు, డిస్టెన్సు అనే టాపిక్కి సంబంధించిన 3 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్లో ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు ఈ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్కి సంబంధించిన ట్రైన్స్ అనే కాన్సెప్ట్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి ట్రైన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు అవి 4 కేటగిరీకి చెందినవి ఉంటాయన్నమాట. అంటే మనం ఈ టైంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని డివైడ్ చేసినట్లయితే వాటిని 4 కేటగిరీస్గా క్లాసిఫై చేయొచ్చు. అవేంటంటే ఫస్ట్ కేటగిరీలో మనకి ఏదైనా ఒక ట్రైన్, ఏదైనా ఒక పోల్ని కానీ లేకపోతే ఏదైనా ఒక ట్రీని కానీ లేకపోతే ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఏదైనా ఒక ట్రైను ఒక పోల్ని 10 సెకండ్స్లో క్రాస్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ ఇచ్చి లెంత్ ఆఫ్ ద ట్రైన్ అడగొచ్చు, లేకపోతే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చి స్పీడ్ అడగొచ్చు, లేకపోతే టైం టేకెన్ టు క్రాస్ ద పోల్ అని అడగొచ్చు అన్నమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఈ కేటగిరీలోకి వస్తాయన్నమాట. ఇట్లాంటి సమయంలో మనకు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ అంటే ఆ ట్రైన్ ప్రయాణించిన దూరము ఏమవుతుందంటే ఆ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోల్ ఉందనుకుందాం, ఇక్కడ రైల్వే ట్రాక్ ఉన్నట్లయితే మనకి ట్రైను ఈ పోల్ని క్రాస్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉందో అంత దూరమో ట్రావెల్ చేయాలి. ఎందుకంటే ఈ లెంత్ ఆఫ్ ద అంటే విడ్త్ ఆఫ్ ద పోల్ని మనం నెగ్లిజిబుల్గా తీసుకుంటాం కాబట్టి, లెక్కలోకి తీసుకోం కాబట్టి మనం ఓన్లీ ఈ ట్రైన్ అనేది ఈ పోల్ని దాటుకుని వెళ్ళిందంటే మనం ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు అనమాట, ఆ పోల్నది ట్రైన్ క్రాస్ చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మనకి ట్రైన్ అనేది దాని లెంత్ ఎంత ఉందో అంత దూరం ట్రావెల్ చేస్తే ఆ పోల్ని క్రాస్ చేస్తున్నట్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎల్ అనుకున్నట్లయితే అదే మనకి డీగా తీసుకుంటాం. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ డి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ తీసుకుంటాం ఈ కేసులో. ఓకే, ఇంకా సెకండ్ కేసులో ఒకవేళ మనకి ట్రైన్ అనేది ఏదైనా ఒక బ్రిడ్జిని కానీ లేకపోతే ప్లాట్ఫామ్ కానీ క్రాస్ చేస్తున్నప్పుడు అంటే దాన్ని దాటుకుని ప్రయాణిస్తున్నప్పుడు ఇట్లాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఈ కేటగిరీలోకి వస్తాయన్నమాట. మనకి ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఇవ్వచ్చు, అట్లాగే ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అడగొచ్చు, లేకపోతే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చి ప్లాట్ఫామ్ యొక్క లెంత్ అడగొచ్చు. అట్లాగే ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈ కేటగిరీకి లోకి వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక బ్రిడ్జ్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ట్రైన్ ఉంది. ఈ ట్రైను ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి అంటే మనకి ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ని దాటాలి. అట్ ద సేమ్ టైం మనకి ట్రైన్ దీని మీదకి వస్తే అది దాటినట్టు అవ్వదు కదా, ఇంకా ట్రైన్ యొక్క మొత్తం అంతా కూడా మనకి బ్రిడ్జ్ మీదే ఉంటుంది. కాబట్టి మొత్తం దీన్ని దాటుకుని వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ ట్రైన్ అనేది ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసినట్లు అవుతుంది. మనకి కూడా లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ L1 అని లేకపోతే L2 అని లేకపోతే లెంత్ ఆఫ్ ద ట్రైన్ L2 ఎలా తీసుకున్నా పర్వాలేదు. మనం ఈ ట్రైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ L2 లెంత్ ఉన్న ఒక ట్రైను L1 లెంత్ ఉన్న ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి అంటే ఈ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ని దాటాలి. అట్ ద సేమ్ టైం దాని యొక్క లెంత్ను కూడా మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ ఎంత అవుతుందంటే D ఈక్వల్ టు L1 ప్లస్ L2. ఇక్కడ L1 L2 ఏంటనమాట, లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది. అదే ప్లాట్ఫామ్ అయితే లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అండ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇది అవుతుంది అనమాట. అంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ ఈక్వల్ టు L1 ప్లస్ L2. ఇక్కడ L1 L2 అనేవి ఒకటి లెంత్ ఆఫ్ ద ట్రైన్ అయితే సెకండ్ అనేది అది ఏదర్ ప్లాట్ఫామ్ కావచ్చు లేకపోతే లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ కావచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ, ఇక్కడ మనకి 2 ట్రైన్స్ అనమాట. ఏవైనా 2 ట్రైన్స్ మనకి ప్యారలల్ ట్రాక్స్ మీద అంటే ఇలా పక్క పక్కనే ఉన్న 2 ట్రాక్స్ మీద ఒకదానికొకటి ఆపోజిట్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు
మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్ సమ్ S1 స్పీడ్ తోటి ఈ ట్రైన్ S2 స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెంత్ L1, దీని యొక్క లెంత్ L2 అయినట్లయితే అవి రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ థర్డ్ కేటగిరీలోకి వస్తాయన్నమాట. అయితే నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీలో ఇక్కడ కూడా మనకి ఈ సందర్భంలో కూడా మనకి ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయాలి అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద బోత్ ట్రైన్స్ ఈక్వల్ టు మనకి L1 + L2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీలో మనకి ప్రక్కనే ఉన్న రెండు ట్రాక్స్ మీద, ఓకే, ప్యారలల్ ట్రాక్స్ మీద రెండు ట్రైన్స్ ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంటే ఇక్కడ ట్రైన్ 1 అండ్ ట్రైన్ 2 ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క స్పీడ్ S1, దీని యొక్క స్పీడ్ S2, అలాగే దీని యొక్క లెంత్ L1, L2 అయినట్లయితే అప్పుడు మనకి ఏదైతే స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో అది స్లోవర్ ట్రైన్ని క్రాస్ చేసేస్తుంది కదా, అలా క్రాస్ చేయడానికి పట్టిన టైం ఎంతని, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఫోర్త్ కేటగిరీలోకి వస్తాయన్నమాట. ఇక్కడ కూడా మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి L1 + L2 అవుతుంది. అయితే ఈ రెండు కేటగిరీలు కూడా రిలేటివ్ స్పీడ్కి సంబంధించినవి అనమాట. అయితే మనం ఈరోజు వీడియోలో ఈ ఫస్ట్ 2 కేటగిరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్లో ఈ రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కాన్సెప్ట్తో పాటు డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 150 meters రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h. వాట్ టైమ్ విల్ ఇట్ టేక్ టు క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ద ట్రాక్? అంటే రైల్వే ట్రాక్, అంటే ఒక ట్రైను 150 meters లెంత్ ఉంది, అది 30 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే ట్రాక్ పక్కనే నుంచున్న ఒక వ్యక్తిని అది ఎంత టైంలో క్రాస్ చేస్తుంది, దాటుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఒకసారి మనం ఇచ్చిన డేటాను రాసుకున్నట్లయితే ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 150 meters, అలాగే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనకి 30 km/h. ఓకే, ఇక్కడ మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ పర్సన్ని క్రాస్ చేయడానికి మనకి ట్రైన్కి ఎంత టైం పడుతుంది. మనం ట్రైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడానికి ఉపయోగించే ఒకే ఒక ఫార్ములా ఏంటంటే అది మనకి దీని నుంచి మనం 3 ఫార్ములాస్ రాబట్టచ్చు. D అంటే డిస్టెన్స్, S అంటే స్పీడు, T అంటే టైం. అంటే మనకి D = S × T అవుతుంది. అలాగే S ఈక్వల్ అంటే D = S × T, అంటే ఇక్కడ ఇంటూ రాసుకుంటాం. అలాగే S = D/T, అలాగే T = D/S. అంటే మనం ప్రాబ్లంలో ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని బట్టి మనం ఈ మూడిట్లో మనం ఏదో ఒక ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే D = S × T అవుతుంది. ఒకవేళ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే S = D/T అవుతుంది. అలాగే టైం ఫైండ్ అవుట్ చేయాలంటే D/S అవుతుంది అనమాట. ఓకే, ఈ ఫార్ములాని ఉపయోగించి ఇట్లాంటి ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అయితే మనం ఏదైనా ఒక ప్రాబ్లంలో సాల్వ్ చేసేటప్పుడు అందులో ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఆ మెజర్మెంట్స్ కావచ్చు లేకపోతే వాల్యూస్ కావచ్చు అన్నీ కూడా ఒకే యూనిట్స్లో ఉన్నాయో లేదో మనం చూసుకోవాలన్నమాట, వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, లెంత్ 150 meters, అలాగే స్పీడ్ 30 km/h, అంటే km/h ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ లెంత్ ఏమో మీటర్స్లో ఇచ్చారు కాబట్టి మనం దీన్ని కూడా మీటర్స్/సెకండ్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం కదా, మనం ఎలాగా కిలోమీటర్స్ని మీటర్స్లోకి అలాగే మీటర్స్/సెకండ్స్ని km/hలోకి కన్వర్ట్ చేయలేం. ఇక్కడ మనం 30ని దేంతో మల్టిప్లై చేయాలి? 5/18తో మల్టిప్లై చేయాలి. దేంట్లో కన్వర్ట్ చేయడానికి? మీటర్స్/సెకండ్లో కన్వర్ట్ చేయడానికి. ఓకే, 6 టేబుల్ ఇందులో 3 times 5 times, అంటే 5 5s are 25/3. ఓకే, 25/3 meters/second అవుతుంది అనమాట మనకి దాని యొక్క స్పీడ్, ట్రైన్ యొక్క స్పీడ్. ఓకే, ఇక్కడ మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి టైం ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, D/S. ఓకే, ఇక్కడ మనకి
డి ఎంత డిస్టెన్స్, ఇక్కడ మనకి ఏమొచ్చింది మ్యాన్, కాబట్టి మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ మ్యాన్ యొక్క విడ్త్ని మనం నెగ్లిజిబుల్ కాబట్టి, అంటే లెక్కలోకి తీసుకోం కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ మనకి డి అవుతుంది అనమాట. అంటే 150 బై స్పీడ్ ఎంత 25/3. ఓకే, దిస్ ఈక్వల్ టు 150 ఇంటూ కింద మనకి ఫ్రాక్షన్ ఉంది, దీన్ని మనం రివర్స్ చేసి మల్టిప్లై చేయొచ్చు అన్నమాట. 3/25 అవుతుంది. ఓకే, మనకి 25 టేబుల్ 150లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. 6 3s are 18. అంటే మనకి ఆ పర్సన్ని, ఆ మ్యాన్ని క్రాస్ చేయడానికి ఆ టైం ఎంత టైం తీసుకుంటుంది అనమాట, ఆ ట్రైన్ ఎంత టైం తీసుకుంటుంది అనమాట, 18 సెకండ్స్ తీసుకుంటుంది. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A train of 125 meters long takes 30 seconds to cross a pole near the track. Then the speed of the train. ఇక్కడ మనకి స్పీడ్ అడగడం జరిగిందనమాట. ఒకసారి ఇచ్చిన డేటాని రాసుకున్నట్లయితే మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ L ఈక్వల్ టు 125 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ టైం ఇవ్వడం జరిగింది ఎంత, 30 సెకండ్స్. వీ హ్యావ్ టు ఫైండ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, ఒకసారి మనం యూనిట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీటర్స్లో ఉంది కాబట్టి టైం కూడా సెకండ్స్లోనే ఉంది. ఓకే, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎస్కి ఫార్ములా ఏంటి, సెకండ్ వన్ ఎస్ ఈక్వల్ టు డి/టీ కదా, అంటే డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ బై టైం టేకెన్. ఓకే, ఎస్ ఈక్వల్ టు డి/టీ. ఇక్కడ డిస్టెన్స్ అంటే మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ పోల్ యొక్క లెంత్ని మనం నెగ్లిజిబుల్ చేస్తాం కాబట్టి, లెక్కలోకి తీసుకోం కాబట్టి ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద ట్రైనే డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ అవుతుంది. కాబట్టి 125 బై ఇక్కడ 30 సెకండ్స్ టైం అనేది. ఓకే, ఇప్పుడు రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం. 5 టేబుల్ 6 టైమ్స్, 5 టేబుల్ 25 టైమ్స్, అంటే 25/6 వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ కూడా కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇదేమో మీటర్స్ పర్ సెకండ్, ఎందుకంటే డిస్టెన్స్నేమో మీటర్స్లో తీసుకున్నాము, అలాగే టైంనేమో సెకండ్స్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్లో వచ్చింది మనకి స్పీడ్ అనేది. ఇప్పుడు దీన్ని మనం కిలోమీటర్స్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్స్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 18/5. అదే మనం కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేస్తాం. అలాగే మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేస్తాం. ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. 6 టేబుల్ 1 టైం 3 టైమ్స్, 5 టేబుల్ 25లో 5 టైమ్స్. ఇక్కడ మనకి 5 3s are 15 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అనమాట. అంటే మనది బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. A train running at a speed of 72 kilometers per hour crosses a man standing on a platform in 8 seconds. Then the length of the train is. అంటే ఇక్కడ మనకి 72 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్న ఒక ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ మీద నిలబడిన ఒక వ్యక్తిని 8 సెకండ్స్లో క్రాస్ చేసినట్లయితే మనకి ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంతో అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ప్లాట్ఫామ్ అని వచ్చింది కాబట్టి దాని లెంత్ గురించి మనం ఆలోచించకూడదు, ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద నించున్న ఒక పర్సన్ గురించి మాత్రమే ఆలోచించాలి. అంటే మనం ఫస్ట్ కేసు వస్తుంది అనమాట. ఓన్లీ ఇక్కడ లెంత్ ఆఫ్ ద పర్సన్ అనేది నెగ్లిజిబుల్ కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ అనేది మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చినవి ఏంటి, స్పీడ్ అవ్వడం జరిగింది 72 కిలోమీటర్స్ పర్ అవర్, అట్లాగే టైం కూడా ఇవ్వడం జరిగింది 8 సెకండ్స్. వీ హ్యావ్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇచ్చిన యూనిట్స్ అన్నీ ఒకే యూనిట్స్లో ఉన్నాయా లేదా, ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఒకే యూనిట్స్లో ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ స్పీడ్ ఏమో కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఇవ్వడం జరిగింది, టైం ఏమో సెకండ్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. మనకి 18 టేబుల్ 72లో 4 టైమ్స్ పోతుంది కదా, 4 5s are 20 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనం మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసినప్పుడు 20 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, టైం ఏమో 8 సెకండ్స్. లెంత్ ఇక్కడ మనకి లెంత్ ఏమవుతుంది, డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డి. ఓకే, డీకి ఫార్ములా ఏంటి, ఎస్ ఇంటూ టీ కదా, అంటే డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ.
ఇక్కడ స్పీడ్ ఎంత మనకి 20 మీటర్స్ పర్ సెకండ్, అలాగే టీ టైం ఎంత 8. ఓకే, మల్టిప్లై చేసినట్లయితే 2 8s are 16 అంటే 160 మీటర్స్. అంటే ఇప్పుడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అవుతుంది అనమాట, 160 మీటర్స్ అవుతుంది. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 300 మీటర్స్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 మీటర్స్ పర్ సెకండ్, వాట్ టైమ్ విల్ ఇట్ టేక్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ 200 మీటర్స్. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ అలాగే లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ రెండు వాల్యూస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మనకి సెకండ్ కేటగిరీకి చెందిన ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసిన ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ L1 అనుకున్నట్లయితే 300 మీటర్స్, అలాగే లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ L2 అనుకున్నట్లయితే 200 మీటర్స్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కూడా ఇవ్వడం జరిగింది 20 మీటర్స్ పర్ సెకండ్. వీ హ్యావ్ టు ఫైండ్ టీ అంటే టైం టేకెన్ టు క్రాస్ ద బ్రిడ్జ్ బై ద ట్రైన్. ఓకే, ఇక్కడ మనకి డి ఏమవుతుంది అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ రెండు కలిపితే మనకి డి వస్తుంది అనమాట. డి ఈక్వల్ టు 300 ప్లస్ 200 ఈక్వల్ టు 500 మీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి స్పీడ్ ఎలా ఇవ్వడం జరిగింది 20 మీటర్స్ పర్ సెకండ్ అంటే మీటర్స్లోనే ఇవ్వడం జరిగింది, డిస్టెన్స్ కూడా మనకి మీటర్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి టైం ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ టు డి బై ఎస్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత 500 బై ఎస్, స్పీడ్ ఎంత అవుతుంది 20 కదా, 0 0 గెట్స్ క్యాన్సిల్ అంటే 50/2. 50లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 25 టైమ్స్ అంటే 25 సెకండ్స్. అంటే మనకి ఆ ట్రైన్ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 25 సెకండ్స్ టైం తీసుకుంటుంది. అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్ 230 meters running at a speed of 90 kilometers per hour in 14 seconds. Then the length of the train is, okay, మనకి 90 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్న ఒక ట్రైన్ ఇక్కడ 14 సెకండ్స్లో 230 మీటర్స్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినట్లయితే ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఒకసారి రాసినట్లయితే ఇక్కడ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని L1 అనుకున్నట్లయితే 230 మీటర్స్ అండ్ స్పీడ్ కూడా ఇవ్వడం జరిగింది 90 km/h. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ అట్లాగే టైం ఇచ్చారు మనకి T ఈక్వల్ టు 14 సెకండ్స్. వీ హ్యావ్ టు ఫైండ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్, దాన్ని L2 అనుకున్నట్లయితే లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ ఏమవుతుంది లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి D ఈక్వల్ టు ఏమవుతుందంటే L1 ప్లస్ L2 అవుతుంది. ఓకే, దానికంటే ముందు మనకి యూనిట్స్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి సెకండ్స్ ఉన్నాయి, ఇక్కడ మీటర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ km/hలో ఉంది. కాబట్టి ఫస్ట్ దీన్ని మనకి మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 90 × 5/18. 18 టేబుల్ 90లో మనకి 5 టైమ్స్ పోతుంది కదా, 5 5s are 25 meters per second. ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 25 meters per second అయింది. ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఏమవుతుంది L1 అంటే లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ L2 అంటే మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ రెండు యాడ్ చేస్తే వస్తుంది. ఓకే, ఈక్వల్ టు 230 ప్లస్ L2. L2 అంటే మనకు తెలియదు, వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకి డిస్టెన్స్ అంటే L2 వాల్యూ కావాలి. అది ఎందులో ఉంది డిస్టెన్స్లో ఉంది కదా. మనకి డీకి ఫార్ములా ఏంటి S × T కదా, అంటే D ఈక్వల్ టు S × T. ఇక్కడ మనకి D ఏంటి 230 ప్లస్ L2 అంటే 230 ప్లస్ L2 ఈక్వల్ టు ఇక్కడ స్పీడ్ ఎంత మనకి 25 ఇంటూ ఇక్కడ టైం 14. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 230 ప్లస్ L2 ఈక్వల్ టు ఇక్కడ మనకి 25ని 14తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 350 వస్తుంది కదా, 350. ఓకే, ఇప్పుడు మనకి L2 ఈక్వల్ టు ఏమవుతుంది 350. ఈ 230ని మనం RHSలో పంపితే -230 అవుతుంది ఈక్వల్ టు 120 మీటర్స్. అంటే ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ L2 ఎంత వచ్చిందనమాట
120 మీటర్స్. అది మనకి బీలో ఉంది కదా, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 300 meters crosses a bridge of length 600 meters in 30 seconds. Then the speed of the train, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి L1 లెంత్ ఆఫ్ ద ట్రైన్ 300 meters అండ్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ L2 అనుకున్నట్లయితే 600 meters. నెక్స్ట్ టైము 30 seconds. అయితే వీ హ్యావ్ టు ఫైండ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ ఎంత అవుతుంది? L1 ప్లస్ L2 అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అంటే 300 ప్లస్ 600 ఈక్వల్ టు 900 meters. ఇక్కడ మనం అసలు ఫార్ములా కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. అంటే మనకి 30 secondsలో ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 900 meters ట్రావెల్ చేస్తుంది. మనకి స్పీడ్ అంటే ఏంటి? పర్ సెకండ్ అంటాం కదా, కాబట్టి 1 సెకండ్కి ఆ ట్రైన్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే 900/30 అవుతుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్. 3 టేబుల్ 90లో 30 times అంటే 30 meters ట్రావెల్ చేస్తుంది అనమాట. అంటే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అనమాట? 30 meters పర్ సెకండ్. అంటే 1 సెకండ్కి 30 meters ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఇది ఆప్షన్స్లో ఉంది కదా, ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్లో 108 km/h ఉంది, అలాగే డీలో 60 km/h ఉంది, సిలో ఏ అండ్ బి అని ఉంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుందేమో ఒకసారి వెరిఫై చేద్దాం. అంటే మనం ఈ 30ని km/hలో కన్వర్ట్ చేసినట్లయితే మనం ఏం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. 5 టేబుల్ మనకి 30లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 times. అంటే 6 × 18, 6 8 48, 4 6 1 6 + 4 10 అంటే 108 km/h వచ్చింది. అంటే ఆప్షన్ బి కూడా ఇక్కడ మనకి కరెక్ట్ అయింది. కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ ఆప్షన్ని పెట్టినా రాంగ్ అయిపోతుంది, బి ఆప్షన్ పెట్టినా రాంగ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ ఇండివిజువల్గా అవి కరెక్ట్ ఆన్సర్స్ అయినప్పటికీ ఈ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి మనకి సి ఆప్షన్ పెట్టినట్లయితేనే మార్క్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఏ ట్రైన్ టేక్స్ 20 seconds టు క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్ 320 meters అండ్ 16 seconds టు క్రాస్ అనదర్ ప్లాట్ఫామ్ ఆఫ్ లెంత్ 240 meters. దెన్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్, అంటే ఒక ట్రైను 20 secondsలో 320 meters లెంత్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. అలాగే 16 secondsలో 240 meters లెంత్ ఉన్న ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినట్లయితే ఆ ట్రైన్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమో ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 320 meters అవుతుంది. ఓకే, సెకండ్ కేసులో మనకి డి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్, సేమ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 240 అవుతుంది. ఓకే, ఫస్ట్ కేసులో టైం ఎంత అవుతుంది? మనకి 20 seconds అవుతుంది. అట్లాగే సెకండ్ కేసులో టీ ఈక్వల్ టు 16 seconds అవుతుంది. మనకి స్పీడ్ ఎస్ ఈక్వల్ టు డి/టీ కదా, ఈ రెండు తెలుసు కదా మనకి డీలో టీలో. కాబట్టి ఎస్ ఈక్వల్ టు డి/టీ అంటే ఎల్ ప్లస్ 320/20 అవుతుంది. అట్లాగే ఇక్కడ మనకి ఎస్ ఈక్వల్ టు డి/టీలో ఇచ్చిన వాల్యూస్ రాసినట్లయితే ఎల్ ప్లస్ 240/16 అవుతుంది. ఇక్కడ మనకి రెండు కేసెస్లోని సేమ్ ట్రైన్ కాబట్టి స్పీడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ కేసులో ఉన్న స్పీడు నెక్స్ట్ సెకండ్ కేసులో ఉన్న స్పీడ్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ వస్తుంది అనమాట. అంటే ఎల్ ప్లస్ 320/20 ఈక్వల్ టు ఎల్ ప్లస్ 240/16. ఓకే, డినామినేటర్స్ రెండింటిలోని ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. 4 టేబుల్ 5 times, 4 టేబుల్ 4 times. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ 4 దీన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే 4 × ఎల్ ప్లస్ 320 అవుతుంది. అలాగే 5 × ఎల్ ప్లస్ 240 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 4 × ఎల్ 4L ప్లస్ 0 4 2s are 8 4 3s are 12 1280 ఈక్వల్ టు 5L ప్లస్ 0 5 4s are 22 2 5s are 10 ప్లస్ 2 12 అవుతుంది. ఓకే, ఎల్స్ అన్నింటినీ ఒక సైడ్కి, ఈ నెంబర్స్ అన్ని ఒక సైడ్కి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ మనకి 5L - 4L
ఈక్వల్ టు 1280 మైనస్ 1200 అవుతుంది. 5L నుంచి మనం 4L మైనస్ చేస్తే L వస్తుంది కదా, L ఈక్వల్ టు 80 మీటర్స్ అవుతుంది అనమాట. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు ఎంత అంటే 80 మీటర్స్, అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. దీన్నే మనం ఇంకా కొంచెం సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఏంటంటే ఈ రెండు కేసెస్లో కూడా మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి లెంత్ ఏది మారింది, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ మారింది. ఇక్కడ 320, ఇక్కడ 240. ఈ రెండింటి యొక్క లెంత్కి డిఫరెంట్ ఎంత, మనకి 80 మీటర్స్. ఇప్పుడు టైం డిఫరెన్స్ ఎంత మనకి, ఇక్కడ 20 సెకండ్స్ 16 సెకండ్స్, అంటే 4 సెకండ్స్లో 80 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట ట్రైన్. అంటే దాని స్పీడ్ మనకు వచ్చేస్తుంది ఎస్ ఈక్వల్ టు మనకి 4 సెకండ్స్లో 80 మీటర్స్, అంటే మనకి 1 సెకండ్లో ఎంత అవుతుంది, 80/4, 20 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే 20 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం అంచనా వేయడం ద్వారా కూడా ఈ ప్రాబ్లమ్ని ఇంకా తక్కువ సమయంలోనే కాల్కులేట్ చేయొచ్చు. మనకి స్పీడ్ వస్తే లెంత్ ఆఫ్ ద ట్రైన్ చెప్పడం ఇంతకు ముందు ప్రాబ్లంలో డిస్కస్ చేసాం కదా, అలా సాల్వ్ చేయొచ్చు. మనకి చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, 8th ప్రాబ్లం. ఏ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ అండ్ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ 260 మీటర్స్ లాంగ్ ఇన్ 8 సెకండ్స్ అండ్ 10 సెకండ్స్ రెస్పెక్టివ్లీ. వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? ఓకే, ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి. ఒక ట్రైను, ఒక మ్యాన్ ఏమో 8 సెకండ్స్లోని, అలాగే 260 మీటర్స్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని 10 సెకండ్స్లోని ట్రావెల్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మనకి కేసులో మ్యాన్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ లెంత్ ఆఫ్ ద మ్యాన్ నెగ్లిజిబుల్, కాబట్టి ఇక్కడ మనకి డి ఈక్వల్ టు ఎంత అవుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది. సెకండ్ కేసులో డి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ టైం ఎంత మనకి 8 సెకండ్స్, ఇక్కడ టైం ఎంత మనకి 10 సెకండ్స్. ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతంటే మనకి 260 మీటర్స్. ఈ టైమ్స్కి రెండింటికి డిఫరెన్స్ ఎంత, 2 సెకండ్స్. అంటే ఆ ట్రైను 2 సెకండ్స్లో 260 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అప్పుడు మనకి 1 సెకండ్లో ఎంత ట్రావెల్ చేస్తుంది, 260/2 మీటర్స్, అంటే 130 మీటర్స్. అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అవుతుంది అనమాట, 130 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. అంటే మనం ఈ ఫార్ములాస్ను ఉపయోగించి కాల్కులేట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. జస్ట్ ఇలాగా అంచనా వేయడం ద్వారా మన స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ రాబట్టవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి రెండు కేసెస్లోనూ ఎల్ ఈక్వల్గా ఉంది. అదనంగా ఏమి యాడ్ అయింది, 260 మీటర్స్ యాడ్ అయింది. ఆ 260 మీటర్ని అదనంగా ట్రావెల్ చేయడానికి అది 2 సెకండ్స్ అదనంగా టైం తీసుకుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ 2 సెకండ్స్లో ఆ ట్రైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే 260 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. కాబట్టి 1 సెకండ్లో మనకి 130 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. స్పీడ్ అంటే ఏంటి, మీటర్స్ పర్ సెకండ్. అంటే 1 సెకండ్లో అది ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేస్తే దాన్నే మనం స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటాం కదా. కాబట్టి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 130 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్లో రిలేటివ్ స్పీడ్కి సంబంధించిన అంటే 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు అట్లాగే సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసినప్పుడు రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్లో ఆధారంగా చేసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాటిని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.